వేశ్యల సాయంతో ఒక రాజు తన రాజ్యంలో వర్షాలు పడేలా చేశాడు. అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపదుడు అధర్మం చేయడం వల్ల తన రాజ్యంలో కరువు వాటిల్లింది. తప్పు తెలుసుకున్నాడు. వృష్యశృంగ మహర్షి వస్తే తన రాజ్యంలో వర్షాలు పడతాయని తెలుసుకున్నాడు. కానీ ఆయన రాడు. ఆయనకి దేని మీద కోరికలు లేవు. వేరే లోకం అస్సలు తెలియదు. కాబట్టి రాజు కొందరు వేశ్యలను పంపాడు. వాళ్ళు వృష్యశృంగ మహర్షి తండ్రి గారు లేని సమయంలో ఆశ్రమం దగ్గరలో ఆడుతూ పాడుతూ ఉన్నారు. వృష్యశృంగుడు వాళ్ళని చూసి వాళ్ళు కూడా మరో మగవారే అనుకున్నాడు. పాపం ఆయనకి తెలియదు వేరే లోకం ఒకటి ఉంటుందని. ఆశ్రమానికి వచ్చి ప్రసాదం తీసుకోమని అడిగారు. వారు వచ్చి వెళ్ళిపోతూ ఆలింగనం చేసుకున్నారు. వృష్యశృంగునికి ఏదో కొత్తగా తెలియని ఒక మంచి భావనతో వారి వెంట వెళ్ళగా వారు ఆయన్ని వాళ్ళ ఆశ్రమానికి రావాలని అడిగారు. ఆయన అంగరాజ్యంలో అడుగు పెట్టగానే వర్షాలు పడ్డాయి. కరువు పోయింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే రాజు తప్పేం చేయలేదు. ఒక చిన్న టాక్టిక్ వాడాడు. బట్ దేనికి? తప్పు తెలుసుకొని ధర్మం కాపాడాలని, రాజ్యంలో వర్షాలు పడాలని మాత్రమే. సో నెక్స్ట్ టైం ఏదైనా గేమ్ ప్లే చేయాలి, మైండ్ ప్లే చేయాలి అనుకునే ముందు థింక్ వన్స్ వెదర్ ఇట్స్ రైట్ ఆర్ రాంగ్.